డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరియు శుభోదయం. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. పూజ్య బాబూజీ మహారాజ్. శనివారము మే 8, 1999 సంవత్సరము ఉదయం 10 గంటలు. బాబూజీ, మీరు నా పనితో సంతోషంగా ఉన్నారా? ఈ ప్రశ్నకు నిజంగా సమాధానం ఇవ్వవలసినదేనా? మమ్మల్ని సంతోషపరచడానికి నీవు చేసే ప్రయత్నాలు, దానికోసం నీవు ధారపోసే శక్తిని మేము గమనిస్తున్నామని నీవు నమ్మడం లేదా? ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిందేమీ లేదు. ధ్యానించు. దీనికి నిజమైన సమాధానం నీ హృదయంలో అనుభూతి చెందుతావు. భవిష్యత్తులో అందరూ ఈ సందేశాలను అర్థం చేసుకోరు. కొందరు ఈ సందేశాలు వెలువడిన విధానాన్ని ఎల్లప్పుడూ అనుమానిస్తారు. అది అనివార్యం. అనంత విశాల దృక్పథం కలవారు మా బోధన యొక్క మరో కోణం నుండి లబ్ధి పొందుతారు మరియు ఆయన సహాయాన్ని అందుకుంటారు. అది వారికి ఎంతో సానుకూలంగా ఉంటుంది. ఈ సందేశాల సౌలభ్యం ఉన్న కొంతమంది వ్యక్తుల ప్రతిస్పందనలను ఇప్పటికే నీవు చూశావుగా. ఇది పాండిత్యాన్ని ప్రదర్శించే రచనా శైలి కాదు. అది ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టివేయబడింది. మేము కొన్ని సరళమైన భావనలను సరళమైన రీతిలో అందిస్తున్నాం, కానీ అవేవీ సాధారణమైనవి కావు. సాహిత్యపరమైన విశ్లేషణను పక్కన పెడితే వాక్య నిర్మాణం కంటే లభించే ఫలితం ఎంతో ముఖ్యమైనది. మా ఉద్దేశం వాక్య నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయమని కాదు. మా సందేశాలను చదివేవారు అవివేకులుగారు. విషయాలను స్పష్టం చెయ్యడమే మా ఉద్దేశ్యం. సరళంగా ఉన్న ఈ సందేశాలను మరింత ఎక్కువ మంది చదవగలుగుతారు. వారు బహుశా పుస్తకాలు చదవకపోవచ్చు. సంక్షిప్తంగా కొన్ని ప్రత్యేకమైన అంశాలు నొక్కి చెప్పడం ద్వారా మేము అతి పెద్ద సంఖ్యలో చాలామంది హృదయాలను స్పృశిస్తాము. ఈ సందేశాలు ప్రత్యేకంగా మనస్సు కంటే హృదయం కోసం ఉద్దేశించబడినవి. మీ మంచి కోసం వాటిని అలాగే స్వీకరించండి. బాబూజీ మహారాజ్. మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు.